అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కాపలా దెయ్యం. సూర్యాస్తమయం అయ్యి చీకటి పడుతున్న సమయంలో పెద్ద ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమయ్యింది. అప్పటికి కొన్నాళ్లుగా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఊళ్ళు పట్టుకు తిరుగుతున్న కిరీటి ఆ సమయంలో ఒక చిన్న గ్రామాన్ని సమీపిస్తున్నాడు. అతడికి దాపుల్లో శిథిలావస్థలో ఉన్న ఇల్లొకటి కనిపించింది. చప్పున పోయి ఆ ఇంటి అరుగు మీద నిలబడ్డాడు. బయట కుండపోతగా వాన కురుస్తున్నది. చూస్తూ ఉండగానే బాగా చీకటి పడిపోయింది. వాన తగ్గే సూచనలు లేవు. ఇప్పుడేం చేయడమా అనుకుంటూ కిరీటి ఇంటి ద్వారబంధాలకేసి చూశాడు. తలుపుకు బాగా తుప్పు పట్టిన తాళం వేలాడుతున్నది. అంతలో అక్కడికి వానలో తడుస్తూ వచ్చిన ఒక 20 ఏళ్ల అమ్మాయి ఇంటి చూరు కింద నిలబడుతూనే మెరుపు కాంతిలో కిరీటిని చూసి త్రుళ్ళిపడింది. కిరీటి ఆమెకు పొడిగా ఉన్న తన పైపంచేయిస్తూ, భయపడకు, ముందు తల తుడుచుకో, నేనేం దొంగను కాదు. అయినా ఇంత చీకటి వర్షంలో ఒంటరిగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. ఆమె కొంచెం తటపటాయించి కిరీటి ముఖం కేసి ఒక్కసారి పరీక్షగా చూసి, ఈ పక్క గ్రామంలో ఉన్న మా బంధువుకు జబ్బుగా ఉంటే చూసి వస్తున్నాను. బాడుగ బండివాడు ఆఖరి క్షణంలో వాన భయం వల్ల బండి కట్టడం మానేశాడు. ఇప్పుడు ఈ వానాగాలిలో ఏం చెయ్యాలో తోచటం లేదు. మా ఊరు ఇక్కడికి అరకోసు దూరంలో ఉంది అన్నది. అంతలో పాడుబడ్డ ఇంటి కిటికీలో నుంచి గబ్బిలం కీచుమంటూ ఆమె తల మీదుగా ఎగిరిపోయింది. ఆమె భయంతో కెవ్వుమంది. కిరీటి నవ్వి, వర్షంలో ఒంటరిగా రావడం చూసి చాలా ధైర్యవంతురాలివనుకున్నాను అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ, నాకు దొంగలన్నా, చీకటన్నా, పాములన్నా భయం లేదు. కానీ దెయ్యాలంటే మహా చెడ్డ భయం. పాడుబడ్డ ఇళ్లల్లో దెయ్యాలుంటవి కదా అన్నది. తరువాత ఆమె తన పేరు శిల్ప అని చెప్పింది. కిరీటి ఒక్క క్షణం ఆగి, చూడు శిల్ప, మనకు ముందు తెలియదు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో దెయ్యాలను మించిన వాళ్ళున్నారు. నా సంగతే చూడు. మా నాన్న పోయాక బంధువులమంటూ ఇంట చేరిన వాళ్ళు నన్ను రకరకాలుగా మోసగించి ఉన్న కొద్దిపాటి ఆస్తి కాజేశారు. నేను బ్రతుకు తెరువుకు ఉద్యోగం కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. నాకు దెయ్యాల కన్నా మనుషులంటేనే భయం అన్నాడు. పోనేండి, ఇంత రాత్రి వేళ దయ్యాల ఊసెందుకు అన్నది శిల్ప. వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో కిరీటి, ఇక మనం ఈ రాత్రికి ఈ ఇంట్లోనే తలదాచుకోక తప్పదు అని తుప్పు పట్టిన తాళాన్ని గట్టిగా లాగాడు. అది చేతిలోకి ఊడి వచ్చింది. అంతలో లోపలి నుంచి, ఎవరు వాళ్ళు? నేను దయ్యాన్ని, జాగ్రత్త, లోపలికి రాకండి అన్న కేక వినిపించింది. శిల్ప వణికిపోతూ కిరీటి చెయ్యి పట్టుకొని, వర్షం అయితే అయ్యింది, పారిపోదాం రండి అన్నది. కిరీటి ఆ మాటలు వినిపించుకోకుండా కాలితో తలుపును గట్టిగా తన్నాడు. అది విరిగి దభీమని వెనక్కి పడిపోయింది. అతడు చీకటిలోకి చూస్తూ, మేము మనుషులం, దయ్యాలకు దడవని వాళ్ళం అంటూ లోపలికి వెళ్ళాడు. గది మధ్య ఒక ముసలి దెయ్యం కూర్చొని ఉంది. అది కిరీటిని, శిల్పను చూస్తూనే, ఎంత ధైర్యం, ఎంత పొగరు, నిలువునా చీల్చేస్తా అన్నది. అదేదో తరువాత చేద్దువు గాని ముందు ఈ సంగతి చెప్పు. ఈ పాడుపడిన కొంపనా నువ్వు కాపలా కాస్తున్నది అని అడిగాడు కిరీటి. ఆ ప్రశ్న వింటూనే ముసలి దెయ్యం ఏడ్పు ముఖం పెట్టి, ఛీ, ఈ కొంపలంటే నాకు పరమచేదర. నా పెళ్ళాం పిల్లలు డబ్బు కోసం నన్ను జలగల్లా పట్టుకొని నానా హింస పెట్టేవాళ్ళు. అహోవా, సంపాదించటం ఖర్చు పెట్టడానికా? నేనేం వాళ్ల పప్పులు ఉడకనివ్వలేదు. నే కాపలా కాస్తున్నది ఇక్కడ దాచిన నిధిని అన్నది మెల్లిగా. కిరీటి దయ్యం కేసి జాలిగా చూస్తూ, పెళ్ళాం పిల్లలు నువ్వు కూడా అనుభవించక చచ్చి దెయ్యానివై ఆ డబ్బుకు కుక్క కాపలా కాస్తున్నావన్నమాట అన్నాడు. ముసలి దెయ్యం కొంతసేపు ఆలోచనలో పడింది.
ఏళ్ల తరబడిగా అక్కడ కాపలా కూర్చోవడం దానికి విసుగనిపిస్తున్నది. అది గది మధ్య ఒక చోట తవ్వి పెట్టెనొక దాన్ని పైకి తీసి మూత తెరుస్తూ, ఈ డబ్బంతా నువ్వు తీసుకో, నాకు ఈ కాపలా బాధ తప్పుతుంది అన్నది. కిరీటి పెట్టెలోని నాణాలు కొన్ని తీసుకొని చూసి, నువ్వు చచ్చిపోయి చాలా పెద్ద కాలమే అయినట్లుంది, ఇప్పుడు ఈ రాగి సత్తు నాణాలు చెల్లవు అన్నాడు. అయ్యో అలాగా అంటూ దయ్యం పెద్దగా మూలిగింది. ఆ మరుక్షణం దానికి గబ్బిలం ఆకారం వచ్చింది. అది కీచుమంటూ పెట్టెలోని నాణేల మీద ఒక్కసారి వాలి తుర్రుమంటూ బయటకు ఎగిరిపోయింది. కిరీటి పెట్టెను దయ్యం తవ్విన గుంటలో పడవేసి గట్టిగా చేతులు దులుపుకుంటూ శిల్పకేసి చూశాడు. శిల్ప ఆశ్చర్యంగా, అబ్బా మీరెంత ధైర్యవంతులండి అంది. నా ధైర్యానికేం కానీ ఈ రాత్రికి మనం ఇక్కడ కాలం గడపటం తప్పదు అన్నాడు కిరీటి. ఇద్దరూ గదిని సాధ్యమైనంతలో శుభ్రం చేసుకొని నిద్రపోయారు. తెల్లవారి కిరీటి నిద్రలేచేసరికి శిల్ప అరుగు మీద నిలబడి రాత్రి గాలివాన దెబ్బకు విరిగిపడిన చెట్లకేసి చూస్తున్నది. చాలా పెద్ద గాలివానేనన్నమాట. రాత్రి మనకు ఈ దెయ్యం కొంప దొరకటం అదృష్టం అన్నాడు కిరీటి. మీకు మరొక అదృష్టం ఎదురవ్వబోతున్నది. మా నాన్న దగ్గర మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అయితే అందుకు చిన్న కథ ఒకటి కల్పిస్తాను. రాత్రి వర్షంలో దొంగలు నా నగలు కాజేయాలని చూస్తుంటే మీరు రక్షించారని చెబుతాను అన్నది శిల్ప. కిరీటి ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఊరుకున్నాడు. తరువాత వాళ్ళు బయలుదేరి శిల్ప ఊరు చేరేసరికి మధ్యాహ్నమయ్యింది. చుట్టూ పళ్ళ చెట్లు, రకరకాల పూల మొక్కలు ఉన్న శిల్ప వాళ్ళ పెద్ద డాబా ఇల్లు చూడగానే కిరీటి వాళ్ళు చాలా ఆస్తిపరులని గ్రహించాడు. శిల్ప తండ్రి ఆమెను చూస్తూనే, క్షేమంగా వచ్చావా తల్లి, నువ్వు ఇల్లు చేరలేదన్న బెంగతో నాకు రాత్రి నిద్రే లేదు అన్నాడు. శిల్ప తండ్రికి కిరీటిని చూపుతూ తాను కల్పించిన కట్టుకథ చెప్పి, ఈయన చేసిన సహాయానికి నువ్వేదన్నా ఉద్యోగం ఇవ్వాలి నాన్న అన్నది. ఉద్యోగమా? ఒక్క ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన నా రుణం తీరుతుందా అంటూ శిల్ప తండ్రి కిరీటి 2 చేతులు పట్టుకున్నాడు. కిరీటి ఆయనతో, క్షమించండి, మీ అమ్మాయి చెప్పింది నిజం కాదు. నేనే దొంగల బారి నుండి ఆమెను రక్షించలేదు. ఎంత నిరుద్యోగినైనా అబద్ధాలు చెప్పి ఉద్యోగం సంపాదించడం నాకు నచ్చదు అన్నాడు. శిల్ప తండ్రి కూతురికేసి అయోమయంగా చూశాడు. శిల్ప నవ్వి జరిగినదంతా తండ్రికి చెప్పి, ఆ మధ్య కొంతకాలంగా నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావు కదా నాన్న, ఈయన నాకు నచ్చాడు. అయితే మనిషి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకు చిన్న నాటకం ఆడాను. అబద్ధాలాడి సంపాదించే ఉద్యోగం ఇష్టం లేదన్నాడంటే ఆయన నిజాయితీ తెలుస్తూనే ఉంది అన్నది. శిల్ప తండ్రి ఎంతో సంతోషపడిపోతూ కిరీటికేసి ఓసారి చూసి భార్యను పిలుచుకు వచ్చేందుకు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. కిరీటి శిల్పతో, మీ అంతస్తుకు నేను తగినవాణ్ణి కాను, మరొకసారి ఆలోచించుకో అన్నాడు. శిల్ప కోపంగా, ఇక్కడ అంతస్తుల గొడవ తేకండి, మీ ధైర్యం నిజాయితీ నాకు నచ్చాయి. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఆ మాట చెప్పేసేయండి అంది. ఆస్తిపాస్తులు పోయి నిరుద్యోగిగా ఊళ్ళు పట్టుకు తిరగటం మేలే అయ్యింది. అలా కాకపోతే నీలాంటి మంచి భార్య నాకెక్కడ దొరికేది అన్నాడు కిరీటి. అప్పుడే అక్కడికి వస్తూ కిరీటి మాటలు విన్న శిల్ప తల్లిదండ్రులు పరమానందం చెందారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.